ఒక మాట చదవండి పరిశుద్ధ గ్రంథములో, మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. ఏలనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రభువే ఇస్తున్న వాగ్దానం. ప్రియ దేవుని సంగమా, నువ్వు అల్పమైన దానవు కాదు, నువ్వు తక్కువ వాడవు కాదు, నువ్వు బలహీనమైన వాడవు కాదు, నువ్వు చిన్నవాడవు కాదు. యూదా ప్రధానులలోనే ప్రత్యేకమైన వాడవు. దేవునికి స్తోత్ర. ఈరోజు చాలా మంది జీవితాల్లో, చాలా మంది కుటుంబాల్లో, చాలా మంది బ్రతుకుల్లో చుట్టూ ఉన్నటువంటి జనమే కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు, బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, తెలిసిన వారే కావచ్చు, లేదా మనకు మనమే నేనేమి చేయలేనని, నా వల్లేమి కాదని, నేను అల్పుడనని, నేను చిన్నవాడనని, నేను తక్కువవాడనని, నేను బలహీనుడనని తమకు తామే చులకన చేసుకుంటున్నటువంటి ఈ రోజుల్లో ఏదైనా చేద్దామా అంటే చుట్టుపక్కల వారు ఎవరు ప్రోత్సహించలే. చదువులో మార్కులు రావడం లేదని హేళన చేసేవాడు ఒకడు, ఎంత చదివినా ఉద్యోగం రావడం లేదని నవ్వేవాడొకడు, చేసే పని సరిగ్గా లేదని వెక్కిరించేవాడొకడు, బ్రతుకు సరిగ్గా లేదని, జీవితం సరిగ్గా లేదని మన గూర్చి మాట్లాడుకునేవారు ఎందరో. వీటన్నిటిని బట్టి ఈరోజు మానవుడు ఏమైపోయాడంటే, వీటన్నిటిని బట్టి ఈరోజు సంఘం ఏమైపోయిందంటే, తమకు తామే మేము అల్పులమయ్యా, మా వల్లేవి కాదయ్యా, మేము చేత కాని వాళ్ళమయ్యా, మేము తక్కువ వాళ్ళం, మేము చిన్నవాళ్ళం, మేము బలహీనులం, ఇలా తమ్మును తామే తగ్గించుకుంటున్నటువంటి ఈ రోజుల్లో వీటిని బట్టి కుమిలిపోతూ, ఏడుస్తూ, కన్నీరు విడుస్తూ, బాధపడుతూ, చింతిస్తూ, ఏమీ చేయలేని చేతగాని వారిగా ఉండిపోతున్న ఈ రోజుల్లో బిడా నా ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు నీవు అల్పుడవు కాదు, నీవు తక్కువ వాడవు కాదు, నువ్వు చిన్నవాడవు కాదు, నువ్వు బలహీనుడవు కాదు. నువ్వు ఏదైనా సాధించగలిగిన, నువ్వు ఏదైనా పొందుకోగలిగిన, నువ్వు ఏమైనా చేయగలిగిన అత్యంత ప్రధానులలో ప్రముఖుడవు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎందుకో తెలుసా, నేను నీకోసం భూమి మీద అడుగు పెట్టాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మనందరి జీవితాలు, మనందరి బతుకులు ఒకప్పుడు అల్పమైనవే, ఒకప్పుడు బలహీనమైనవే, ఒకప్పుడు చిన్నవే, కానీ ఇప్పుడు కాదు. ఒకవేళ నిజమే అలాంటి బ్రతికే కావచ్చు, కానీ ఇప్పుడు కాదు. బట్ నాట్ నౌ, బికాజ్ నా ప్రభు నీ జీవితంలో అడుగు పెట్టాడు, నా ప్రభు నీ కుటుంబంలో అడుగు పెట్టాడు. ఒక్కసారి నా ప్రభు అడుగు పెడితే నువ్వు అల్పుడవు కాదు. ఒక్కసారి నా ప్రభు నీ ఇంటిలోకి వస్తే నువ్వు బలహీనుడవు కాదు. ఒక్కసారి నా ప్రభు అడుగు పెడితే నువ్వు చిన్నవాడవు కాదు, నువ్వు తక్కువ వాడవు అస్సలు కాదు. నా ప్రభు నీ జీవితంలో అడుగు పెట్టాడు. పరిశుద్ధ గ్రంథంలో మనకు చాలా మంది తెలుసండి. రాహాబు అనే ఒక వేశ్య, ఎవర్రా అని అడిగితేనే ఆవిడ 10 మందితో ఉంటదిరా. వేశ్య, తక్కువ చూపు, అల్పమైన జీవితం, కన్నా ప్రభు ఆమెను రక్షించాడు.
ఆమె జీవితంలో అడుగు పెట్టాడు, ఆమె కుటుంబంలో అడుగు పెట్టాడు, ఆమె జీవితాన్ని మార్చాడు, ఆమె బ్రతుకును మార్చాడు, ఆమె కుటుంబాన్ని మార్చాడు. ఇప్పుడు ఆవిడ అల్పమైనది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ స్త్రీని చూస్తే రూతమ్మ. ఒక పక్క ఆధారానికి భర్త లేడు, ఇంకో పక్క తిందామంటే తిండి లేదు. గింజలేరుకోవడానికి పొలంలోకి వెళ్ళిందంట. ఏమేరుకోవడానికి వెళ్ళింది? గింజలేరుకోవడానికి వెళ్ళింది. తక్కువ పాటి జీవితం, ఏమీ లేనటువంటి బ్రతుకు, ఏ సహాయము లేనటువంటి జీవితం. కానీ దేవాది దేవుడు ఆమె జీవితం అడుగు పెట్టాడు, ఆమె కుటుంబంలో అడుగు పెట్టాడు, ఆమె బ్రతుకులో అడుగు పెట్టాడు. ఋతుకు ఒక ఉన్నతమైన స్థానమునిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆమె తక్కువ చేయబడింది కాదు. పరిశుద్ధ గ్రంథములో బత్షెబా అనబడిన ఒక స్త్రీ, బలహీనమైన ఘట్టం, బలహీనురాలు. అందుకే ఒక గొప్పవాడు, ఒక రాజుగా పేరు పొందినటువంటి వాడు ఆమెను చూచి ఆమెను రప్పించుకొని ఆమె జీవితాన్ని పాడు చేశాడు. అయితే నా ప్రభు ఆమె జీవితంలో అడుగు పెట్టాడు. దేవునికి స్తోత్రం. నా ప్రభు ఆమె కుటుంబంలో అడుగు పెట్టాడు. బలహీనమైన తన జీవితాన్ని బలమైన కుటుంబంగా మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిండు యవనస్తురాలు మరియా, చిన్నదే చిన్నదే, కానీ ఎప్పుడైతే నా ప్రభు అడుగు పెట్టాడో, ఎప్పుడైతే ఆమె జీవితంలో ఆమె కుటుంబంలో అడుగు పెట్టాడో, ఇప్పుడు ఆమె చిన్నది కాదు, వేవేలకు తెల్లయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ నలుగురు వ్యక్తులను మీకు జ్ఞాపకం చేశాను తెలుసా? రాహాబు, రూతు, బత్షెబా, మరియా. ఎందుకో తెలుసా? ఒకప్పుడు వారు అల్పులే, ఒకప్పుడు తక్కువవారే, ఒకప్పుడు బలహీనులే, ఒకప్పుడు చిన్నవారే. కానీ ఇప్పుడు కాదు. ప్రభు వారి జీవితం అడుగు పెట్టాడు, వారి కుటుంబంలో అడుగు పెట్టాడు. యేసు క్రీస్తు ప్రభు వారు సర్వలోక మానవాళి కోసం ఈ భూమి మీద అడుగు పెట్టడానికి ప్రధానమైన కారకులు వారు నలుగురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటున్నాను దేవుని సంగమా, నా ప్రభు ఒక్కసారి అడుగు పెడితే, నా ప్రభు ఒక్కసారి నీ కుటుంబంలోనికి వస్తే, నిన్ను, నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఈ ప్రపంచానికి తెలిసేలా, ఈ ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉన్నతమైన స్థానంలో నిలవబెడతాడు. ఆమేన్. అట్టి గొప్ప జీవితం ఈ వాక్యం మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్.